చనిపోయిన కుమారుడు ఎలా లేచాడంటే ఆయన ఇచ్చిన అధికారముతో లెమ్మని చెప్పాడు. ఆ అధికారము చనిపోయిన కుమారుని సహితము లేపే అధికారం. హల్లెలూయా. అనేక మందికి ప్రార్థిస్తే ఈనాడు స్వస్థతలు ఎలా జరుగుతున్నాయి? బలహీనులుగా ఉన్న వారికి ఎలా బలం కలుగుతుంది? కృంగిపోయిన వారిని సహితము ఆయన లేవనెత్తుతాడు. ఎలా జరుగుతుంది ఇవన్నీ అంటే ఆయన ఇచ్చిన అధికారంలోనే. హల్లెలూయా. ఈ అధికారాన్ని మనం పక్కన పెట్టేసి మనకు వచ్చినటువంటి బాధను బట్టి, వేదనను బట్టి, ఇబ్బందిని బట్టి వీటన్నిటిని చూసి కుంగిపోతూ ఉన్నాం. కుంగిపోని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు, అధైర్యపడని అవసరం లేదు. మనం ధైర్యంగా ఉండి మనం ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని పట్టుకొని ప్రార్థించేవారిగా ముందుకు కొనసాగాలని